చిత్తూరు జిల్లా సోమల మండలంలో తిష్టవేసి ఉన్న ఏనుగుల గుంపు రాత్రి వేళల్లో నెలుగూరుపల్లి నుంచి ఆవులపల్లి పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు స్థానిక రైతులు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే వంగసానివారిపల్లి సమీపంలోని పాత ఆవాసమైన చెరువు పొదకు చేరుకున్న సమయంలో మార్గంలోని మామిడి కొబ్బరి చెట్లను ఏనుగుల గుంపు ధ్వంసం చేసినట్లు స్థానిక రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. అలాగే రామకృష్ణపురం వద్ద ఉన్న ఒంటరి ఏనుగు దేవళకుప్పం వద్ద సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు పేర్కొన్నారు. రామకుప్పం మండలంలోనూ 3 ఏనుగులు పంటలపై శైరవ విహారం చేశాయి. తమిళనాడు నుంచి ఒక మూతపడి ఏనుగుతో పాటు జంట ఏనుగులు కుప్పం మండలం మీదుగా బుధవారం రాత్రి రామకుప్పం మండలం అటవీ ప్రాంతాలకు ప్రవేశించాయి. అగ్రహారం దిన్నె, జంబుకుంట, పచ్చమాకులపల్లి, జీడుమాకులపల్లి గ్రామాల సమీప పొలాల్లో తోటలకు ప్రవేశించిన ఏనుగులు విధ్వంసం సృష్టించాయి. పలువురు రైతులు చెందిన వరి, పశుగ్రాసాన్ని తొక్కేశాయి. మామిడి చెట్ల కొమ్ములను విరిచేశాయి. అక్కడి నుంచి రామాపురం తాండా అటవీ ప్రాంతానికి చేరుకున్నాయి. గురువారం రాత్రి ననియాల తాండా గ్రామాల సమీపంలో అడవుల్లోకి వచ్చే అవకాశాలున్నాయని అటవీ శాఖ అధికారులు స్థానిక రైతులకు హెచ్చరించారు. ఆయా గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు కోరారు. ఎట్టి పరిస్థితుల్లో రైతులు చీకటి పడ్డాక పంట పొలాల వద్ద వెళ్లరాదని, ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు చీకటి పడ్డాక ముందే ఇళ్లకు చేరుకోవాలని ఈ సందర్భంగా వారికి సూచించారు. యాదమరి మండలం సరిహద్దుల్లో తిష్టవేసిన ఏనుగులు పంటలపై దాడులు చేస్తూనే ఉన్నాయి. 14 ఏనుగుల మంద విడిపోయి పొలాలపై విరుచుకుపడుతున్నాయి. బుధవారం రాత్రి బోడబండ బీట్ పరిధిలోని తాళ్లమడుగు, ఎగుపాతపాళెం గ్రామాల్లో రైతులు ఏనుగుల నష్టాన్ని కలిగించాయి. భూమిరెడ్డిపల్లి సమీపంలోని నూంజాల అటవీ ప్రాంతంలో మకాం వేసిన 14 ఏనుగులు రాత్రి వేళల్లో మందు నుంచి విడిపోతున్నాయి. అటవీ ప్రాంతం నుంచి పొలాలపై పడి అరటి, మామిడి, కొబ్బరి తోటలతో పాటు వరి పంటలను తొక్కి ధ్వంసం చేస్తున్నాయి. ఎగుపాతపాళెం గ్రామానికి చెందిన మునిరాజా, వెంకటేష్ యాదవ్, సుబ్రహ్మణ్యం, వేణుమందాడిలకు చెందిన వరి, కొబ్బరి, మామిడి, అరటి, జొన్న పంటలు పూర్తిగా నాశనమయ్యాయి. సమాచారం అందుకున్న ఎంబీఓ ప్రతాప్ ఉదయం ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. ధ్వంసమైన పంటలను పరిశీలించి నష్ట తీవ్రతను అంచనా వేశారు. ఏనుగుల కదలికలపై నిఘా ఉంచామని, రైతులు అప్రమత్తంగా ఉండాలని సందర్భంగా అధికారులు సూచిస్తున్నారు. దీంతో సాంకేతులకు తీవ్రంగా భయాందోళనలు నెలకొని ఉన్నాయి.